ఆళ్లూరు జిల్లా చింతపల్లి మండలం పెద్దబరడ పంచాయతీలో జాతీయ రహదారి వెడల్పులో భాగంగా బాధితులు తమ ఇళ్లకు సరైన నష్టపరిహారం చెల్లించకుండా తొలగించవద్దంటూ జేసీబీని అడ్డుకుని ఆందోళన చేపట్టారు. బాధితులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా తమ ఇళ్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని, అంతేకాక అనర్హులైన వారికి భారీ మొత్తంలో లక్షల్లో నగదు వేశారని ఆరోపిస్తున్నారు. పట్టాలు ఉన్న భూమి బాధితులకు నగదు చెల్లించలేదని ఆవేదన చెందుతున్నారు. అందరికీ న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని బాధితులు అంటున్నారు. చింతపల్లి మండలం గమ్మెల శాంతమ్మ పెద్దబడ్డ పంచాయతీ మా చిన్నాన్న ప్లేస్లో కట్టి 2 ఇళ్ళే, అందులో పోయాయని 4 ఇళ్ళ పేర్లు రాయించుకున్నారు. దాని తర్వాత 4 ఇళ్లలోని 2 ఇళ్ళకి ఎక్కువ వేశారు, 2 ఇళ్ళకి తక్కువ వేసుకున్నారు. అదేనండి, ఇంకా అందరికి న్యాయమే జరగాలి, అన్యాయం జరగకూడదు. వాళ్ళు ఏంటి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, ఆ ఇల్లు వాళ్ళకి తక్కువ వేశారు. ఉన్నాయే 2 ఇళ్ళు, పోయినట్టుగా 4 ఇళ్ళు రాశారు. అదేనండి మా సమస్య. అలా ఎవరు వేయించుకున్నారు డబ్బులు? రాజ్ కుమార్, సుర్గన్ సంతోష్ కుమార్. ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, అలాగే సబ్ కలెక్టర్లో ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, వీళ్ళంతా మరి ఏం చేస్తున్నా కూడా ఎన్నిసార్లు అర్జీలు పెట్టకుండా కూడా వాళ్ళు ఇండివిజువల్టీగా వాళ్ళకున్నవంటి రిపోర్ట్ని ఇస్తున్నారు తప్ప, ఎప్పుడు వెళ్ళి అర్జీ పెట్టిన తర్వాత శాస్త్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళకు ఉన్నవంటి ఏదైతే పొజిషన్లో ఏం పోతుందో ఇంకోసారి సర్వే చేయమని అంటే సర్వేలు కూడా వచ్చేసి అంతా ఎందుకు చేయాలని వాళ్ళని ఇక్కడ ఉన్నవంటి ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి చెప్పేసి ఎటువంటి సర్వే చేయకుండా మళ్ళీ పోతూ యాస్టేజ్ గతంలో అయితే ఏదైతే వాళ్ళు అనుకున్నట్టు ఏ సర్వే అయితే చేశారో ఆ సర్వే రూపంలో పదే చూపుతున్నారు. దానివల్ల లబ్ధిదారులు అనేవాళ్ళు పక్కగా మరి ఎవరైతే ల్యాండర్స్ ఉన్నారో వాళ్ళు మరి ఈ యొక్క జాతీయ విస్తరణలో భాగంగా పోతున్నవంటి మరి భూమి అయితేనవని గృహాలు అయితేనవని వాళ్ళు నిజంగా లాసిపోతున్నారు. కావున దీన్ని గమనించవలసిందిగా, ఎందుకంటే గతంలో ఇది కోర్టు వివాదంలో ఉండేసరికి బల్క్గా ఒకే దాంట్లో జమ చేశారు సబ్ కలెక్టర్ ఆర్డీఓ అకౌంట్లో. మరి ఈ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళు. నా పేరు ప్రియ, మాది అల్లూరు జిల్లా చింతపల్లి మండలం పెద్దబరడ పంచాయతీ దిగువపక్కల విలేజ్. ఇప్పుడు ఈ దిగువపక్కల విలేజ్ ఏదైతే ఉందో దాని మీద NH 516E అనే రహదారి వెళ్తుంది. అయితే ఈ జాతీయ రహదారి విస్తీర్ణంలో మా ల్యాండ్ అనేది పోతుంది. అయితే ఈ ల్యాండ్ పోతున్న దాంట్లో మాకు ఏవైతే ఈ ఫ్యామిలీస్ ఉన్నాయో ఈ యొక్క ఫ్యామిలీస్ యొక్క ఇళ్ళు అనేవి ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని అక్రమ కట్టడాలు అనేవి తొలగించకుండా ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో రీసర్వే కానీ లేదంటే క్షేత్రస్థాయిలో అధికారులు ఎవరైతే పరిశీలన చేశారో అక్కడ ఎటువంటి సరైన పరిశీలన చేయకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ అర్హులకు కాంపన్సేషన్ అనేది సరిగా ఇవ్వకుండా అనర్హులైనటువంటి ఎవరైతే ఉంటారో వ్యక్తులకు అధిక మొత్తంలో కాంపన్సేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా భూమి ఉన్న స్థలంలో ఇల్లు లేకుండానే కొన్ని కల్పిత కట్టడాలను సృష్టించి NH వారు ఎవరైతే ఆ కల్పిత భవనానికి ఓనర్షిప్ అయితే ఎవరైతే చూపించుకుంటున్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యి NH వాళ్ళు మాకు దారుణంగా ఈ కాంపన్సేషన్ విషయంలో అండ్ RMB వాళ్ళు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒరిజినల్గా ఉన్న ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకు కాంపన్సేషన్ అనేది ఇవ్వకుండా అనర్హులుగా ఉన్న వాళ్ళకి అధిక మొత్తంలో కాంపన్సేషన్ అనేది ఇస్తున్నారు. అక్రమ కట్టడమైన బిల్డింగ్కి దాని యొక్క ఎవరైతే ఓనర్గా చెప్పుకుంటున్నారో వనుము రాజ్ కుమార్, అతను టీచర్గా చేస్తున్నారు. అయితే అతనికి ఈ బిల్డింగ్ కట్టడానికి ఈమె పేరు రకే పెద్దమ్మ, ఈవిడకి మాయమాటలు చెప్పి ఈమె స్థలంలో అతను లాడ్జ్ కట్టడమే కాకుండా ఇప్పుడు వచ్చి కాంపన్సేషన్ కూడా అతనే తీసుకుంటున్నారు. అయితే ఆమె చాలాసార్లు అడిగినప్పటికీ అతని నుంచి బెదిరింపులు వచ్చాయి ఈమెకు. అయితే ఇప్పుడు దానికి ఆ బిల్డింగ్ అనేది ఆఫ్టర్ నోటిఫికేషన్ కట్టారు. నోటిఫికేషన్ తర్వాత కట్టిన వాటికి అసలు కాంపన్సేషన్ అనేది రాదు. కానీ అధికారి వారు వాళ్ళకి ఏ విధంగా కాంపన్సేషన్ ఇస్తున్నారు? ఆ కట్టడానికి ఇప్పటి వరకు ఎటువంటి NOC కానీ ఏమి కానీ ఎవరైతే యజమానిగా ఉన్నారో మీ యొక్క అనుమతి కానీ ఏమీ లేవు, కానీ కాంపన్సేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఆ యొక్క బిల్డింగ్కి 16/5 అండ్ 16/6 అని 2 సర్వే నంబర్లు ఉన్నాయి సార్. అందులో 16/5లో గ్రౌండ్ ఫ్లోర్ని చూపిస్తూ 16/6లో ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నారు సార్. మేము అడిగాం, సార్ ఎందుకు 16